నిండుటెడంద జీవనము నిశ్చలు ధారలు ఓసిపోసి ఆ పండితరాణ్ మహాత్ముల అపార కృషిన్ ఫలించే సర్వతోద్దండుల చేతి నుండి వెలిదప్పిన భారత భూమి చెక్కలై రెండుగా చేయనెంచిరొకరిద్దరు గద్దియదిద్దు బుద్ధితో ఆ వేరు వేరుగా దేశము విభజనం ముసలుపవలెనన్న తీర్మానములు చలంగే హిందూ ముస్లిం ప్రభేదము క్రందుకొనియే భయద దుర్నీతి ప్రజలలో ప్రబలజొచ్చే వాతలునై కోతలునై ఈ తలపులు ప్రజల బెతకు హేతువులయ్యన్ కేతుల లోతులు జూచుందాతల నీతులను లోతు దలపండొకడు స్వార్థ పిశాచమూనుట విపాక్త మదాంధులు వైరవహ్నులన్ వ్యర్థముగా రగిల్చి నరభస్మము సేయుదురంతెకాక ఏ కార్యములై మహత్తర వికాసములౌ మత సూక్తులవ్వి అత్యర్థ కఠోర ఘాతుక కదర్థములెట్లగు నేడు రేపును చిరుకెరటాలతో మధుర జీవనముల్ తెర తేరిపార బంధుర సుమన సమీర పరిధూత మనోహర కాల నిర్ఘరిన్ హరికృత మర్త్యమారణ మహావ్యవహార కరాళలీల భీకర మత వైర ముప్పెనలు గప్పెను ముప్పుల గుప్పి చప్పునన్ తల్లుల యొడుల పాల్రాగు పిల్లల జిమ్మి చెండుల వలె తలల్ జెండువారు పీకలం బిసుగుచు బ్రేగులం బీకుచు గుడ్లూడదీయుచు గుద్దువారు నిండు చూలాండ్రను ఖండించి గర్భస్థ పిండ స్థితిని చూచుచుండువారు మానభంగము కొడంబడని మానవతుల బంధించి పశువృత్తి బరుగువారు రౌద్రీ బీభత్స మత్త కరాళ రూపములను దాల్చిన యపమృత్యుముఖులవారు మారణాయత్త యంత్రాల మాడ్కి కోరి ఘోర విధ్వంస సల్పిరి క్రూరులగుచూ